నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత వైసీపీ పార్టీలో అయితే తొలి వేటు వేయడం జరిగింది. ఇంతకీ ఎవరు ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే వైసీపీలో తొలి వేటు అయితే పడిందని మనకి వార్తలు వస్తున్నాయి. అంటే సస్పెండ్ చేశారు. ఇంకా ఎందుకంటే టీడీపీ కోవట్ అని చెప్పేసి తనని సస్పెండ్ చేశారు. పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నారని చెప్పేసి అయితే తనని సస్పెండ్ చేస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఇంతకు ఎవరు అంటారు? డాక్టర్ సిద్ధారెడ్డి గారికి సస్పెన్స్ వేటు వేశామని వైసీపీ చెప్తుంది, కానీ అక్కడ పరిస్థితి అలా లేదు వాస్తవానికి. అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నా. వైసీపీ నుంచి చాలామంది జంపు జిల్లాలు సిద్ధంగా ఉన్నారు. కొంతమంది ఎక్కడ ఏం స్టేట్మెంట్లు ఇవ్వకుండా స్తబ్దుగా ఉండిపోయారు. ఇంకొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే గుర్రాలకు కూడా, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా మొండి చేయి చూపించారు. దాంట్లో ఈయనొకరు. ఎందుకంటే సిద్ధారెడ్డి గారు 2019లో ఇంచుమించు 25,000 పైన మెజార్టీతోనే గెలిచాడు ఆయన కదిరి నియోజకవర్గం నుంచి. సో ఆయనకి ఈసారి మొండి చేయి చూపించి ఎవరో ఇక్బాల్ మక్బూల్ గారికి ఇవ్వడం జరిగింది. ఆఫ్ కోర్స్ ఆయన ఓడిపోయారు అనుకోండి వెంకటప్రసాద్ గారి చేతుల్లో. అయితే ఇప్పుడు ఇట్లా ఎవరెవరికైతే ఇవ్వకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఖచ్చితంగా గెలుపు గుర్రాలనుకున్న వారికి మొండి చేయి చూపించారో వాళ్ళందరూ కూడా ఏమి మాట్లాడక స్తబ్దుగా అలా ఉండిపోయారు. అలా ఉండిపోవడం అంటే దాని అర్థం ఏంటి? ఒకటి, పార్టీ విధి విధానాలు నచ్చకపోవడం అవ్వాలి, లేదా పక్క పార్టీ వైపు తొంగు చూపులను చూస్తుండాలి. సో పక్క పార్టీ వైపు తొంగు చూపులు చూస్తున్నారు, అలాగే అక్కడున్న వాళ్ళతో ఓడిపోయే ప్రయత్నం చేస్తున్నారు అనేది వాస్తవం. ఇప్పుడు కూటమిలో కూడా జరిగాయి కదా. ఇప్పుడు ఆ జనసేన అభ్యర్థి మహేష్, పోతిన మహేష్ ఎవరు, ఆయనకి టికెట్ ఇవ్వకపోయేసరికి ఆయన రెబల్గా మారి వైసీపీలో వెళ్ళిపోయాడు. ఏమైంది? సహజం. ఇప్పుడు ఈయనకి కూడా డాక్టర్ సిద్ధారెడ్డి గారికి ఇవ్వకపోతే ఖచ్చితంగా రెబల్ అవుతాడుగా. రెబల్ అయ్యి పోటీ చేయకుండా ఏం చేశాడు? ఈయన స్తబ్దుగా ఉండిపోయాడు. దాన్ని వీళ్ళేమంటున్నారు, ఈ టీడీపీకి ఫేవర్గా పనిచేస్తున్నాడు, టీడీపీకి కోర్టుగా ఉన్నాడు, అందుకే మనం సస్పెన్షన్ వేటు వేసాము. వాళ్ళు కూడా ఎప్పటి నుంచో చూస్తున్నారు, ఎప్పుడు సస్పెన్షన్ వేటు వేస్తాడా అని. ఎప్పుడు పక్క పార్టీలకు వెళ్ళిపోదామా, లేదా ఈ ప్రభుత్వం ఎలాగో గతంలో వీళ్ళు చేసిన అరాచకాలు అనేవి రోజు రోజుకు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మనం ఆ పార్టీలో ఉన్నామంటే ఇక్కడ మనకు కూడా ఇబ్బంది పెడతారు. ఎందుకు వచ్చిన బాధ, మనకి ఎలాగ సస్పెండ్ వేట్ వేశారు, మన మీద ఎలాగో టీడీపీ కోవట్ అని బిరుదుంది కాబట్టి సైడ్ అయిపోతే, ఒకవేళ టీడీపీ వైపు వెళ్ళినా వెళ్ళకపోయినా కూటమి వాళ్ళు ఎవరైనా వీళ్ళని అనరు కదా, సేఫ్ జోన్ కదా, ఆ ఆలోచనలో ఉన్నారు చాలామంది. అయితే ఇక్కడ వైసీపీ ఏంటంటే ఒక ఎత్తుగడ, మేము చూసారా మాకు నచ్చిన వాళ్ళు సస్పెన్స్ వేటు వేసాం, మేమే పంపించాము అంటే ఆయన వెళ్ళిపోతాడు అన్నట్టు వార్తలు ఉన్నట్టున్నాయి. సో ఆయన వెళ్ళకముందే వేటు వేసామంటే వీళ్ళకి గౌరవం ఉంటుంది కదా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి విషయంలో కూడా అదే జరిగింది కదా. మొన్న ఎలక్షన్స్ ముందు వరకు కూడా ఆయన వైసీపీ ఎంపీగానే ఉన్నారు. ఇప్పుడు ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది వైసీపీ అన్నట్టు లాస్ట్లో చెప్పారు. ముందే చెప్పొచ్చు కదా. ముందే చెప్తే ఎంపీగా ఒక స్థానం కోల్పోయినట్టు ఉంటుంది. ఆయన మళ్ళీ ఇంకా అవమానకరంగా ఉంటుంది అని ఇబ్బంది పరిస్థితుల్లో ఆయన సస్పెన్షన్ వేయలేదు. ఆయన ఎన్ని వీడియోలు చేసినా, ఎన్ని రకాలుగా ప్రభుత్వాన్ని విమర్శించినా ఏమీ చేయలేదు. ఎందుకు మరి ఇన్ని రోజులు సస్పెండ్ చేయలేదు? ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత సిద్ధారెడ్డి గారిని ఎందుకు సస్పెండ్ చేయాలి? RRR గారిని కూడా 2021 నుంచి ఆయన విమర్శిస్తూనే ఉంటే 2020లోనో 21 నుంచో అప్పుడే ఆయనకి వేటు వేయొచ్చు కదా. ఆయనకి ఎందుకు మరి వేటు వేయలేదు? మరి ఇదే నిబద్ధత ఉన్నప్పుడు సిద్ధారెడ్డి గారికి వేసిన వేటు RRR గారికి కూడా ముందు వేయాల్సింది కదా. ఎందుకు వేయలేదు? కాకపోతే వాళ్ళు ఎలాగో వెళ్ళిపోతారని తెలుసు కాబట్టి ఈ విధంగా మనమే ముందు వేటు వేసేస్తాం, మేమే పంపించాం, మాకేం వద్దు అటువంటి వాళ్ళు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ 151 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్నారు 2019లో గెలుచుకున్నప్పటికీ ముఖ్యమంత్రితో పాటు ప్రధానంగా మరో 10 మంది అనుకోండి, అంటే రోజా గారు, కొడాల నాని గారు, గుడివాడ అమర్నాథ్ గారు, అంబటి గారు, పెద్దారెడ్డి గారు, ఇట్లా ఒక సోకాళ్ళు ఒక 10 మందిని తీసేస్తే అనిల్ కుమార్ యాదవ్ గారు 10 ఇంకో 140 మంది ఎక్కడైనా ఇప్పుడే స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళందరూ ఎందుకు స్తబ్దుగా ఉన్నారంటే ఇదే పరిస్థితి. ఒకటి, కాముగా ఉన్నారు, సమయం వచ్చినప్పుడు ఇటు కావాలంటే షిఫ్ట్ అయిపోతారు, లేదా మాకు ఈ ప్రభుత్వంతో కానీ వీటితో పని లేదురా బాబు, మా పనులు మా వ్యాపారాలు మేము చేసుకుంటాం అనే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు నగరి రోజా గారు తీసుకోండి. రోజా గారు ఎందుకు ఓడిపోయారు? ఆవిడ ముందే చెప్పారు, అసలు ఇక్కడ ఏదో జరుగుతుంది, నా దగ్గర వెనక్కి తిరిగే వాళ్ళు నాకు ఏదైతే నేను సపోర్ట్ చేశానో మున్సిపల్ పదవులు కానీ, శ్రీశైలం ఆలయం చైర్మన్ పదవులు కానీ లాంటి బాగా అనుభవించారు, ఇప్పుడు నన్ను పక్కకు తోసేశారు, నన్ను ఈవెన్ నా వెనక తిరగకపోగా వాళ్ళ కార్యకర్తలు నాతో పాటు కాకుండా పక్కన టీడీపీ నాయకులతో పాటు తిరిగేలా చేశారు, వాళ్ళు వెళ్లకుండా. ఖచ్చితంగా గెలుస్తానన్న నమ్మకం కోల్పోయింది అన్నట్టుగా కౌంటింగ్ రోజు బయటకు వచ్చి, పోలింగ్ రోజు బయటకు వచ్చి ఆవిడ వాపోయాను.
సో అటువంటి పరిస్థితులు ప్రతి దగ్గర ఉన్నాయి. ఈ సోకాల్ 140 మంది కూడా నాకు తెలిసిన ఒక పెద్ద రియల్ ఎస్టేట్ యజమాని అక్కడ గుంటూరు డిస్ట్రిక్ట్లో ఒక ఎమ్మెల్యే. ఆయన ఏం చేశాడు, చూశాడు ఏ పథకాలు లేవు, ఏ ప్రాజెక్టులు ఏమీ లేదు, ప్రజలకి ఎమ్మెల్యే ఒక రబ్బర్ స్టాంప్ అయిపోయింది, ఇంకెందుకు ఆయన బిజినెస్ హైదరాబాద్ కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ ఆయన బిజినెస్ డెవలప్ చేసుకున్నాడు. ఆయన పేరు అనవసరం. అట్లా చాలా మంది ఉన్నారు. ఎలా ఇంకొంతమంది సిట్టింగ్లకి ఇవ్వకపోతే ఎంత బాధ ఉంటుంది, అంతే కదా. మరి నేను గెలిచి చూపిస్తాను రా అన్నోళ్ళు కూడా చేయకపోతే, సరే నాకు ఇవ్వలేదు కదా, నాకు ఎందుకు, గెలిస్తే అంటే ఓడిపోతే నాకేంటి అనే ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. ఇక్కడ కూటమిలో ఒక్కరు చెప్పిన వాళ్ళకి బుజ్జగించే ప్రయత్నం చేయడమో, చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి మాట్లాడడం చేశారు. అక్కడ చేయలేదుగా అయ్యగారు. మన బొమ్మ పెడితే ఎవడైనా గెలుస్తాడులే అనే ఫీలింగ్లో ఉన్నప్పుడు అతను ఎందుకు ఫోన్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? చేయలేదు. చేయకపోయినప్పుడు ఏమవుతాడు? ఖచ్చితంగా రెబల్గా మారుతాడు, జంపు జిల్లాని అవుతాడు, లేదా సైలెంట్గా ఉండి తడిగొడ్డతో పీకలు కోసేద్దాం అన్నట్టు కూడా ఉంటారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. సో దాన్ని వీళ్ళు వెళ్ళిపోతున్నారు అనే దానికన్నా మేమే సస్పెండ్ చేస్తామంటే ఆ లెక్క వేరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఒక ఎంప్లాయ్ జాబ్ చేస్తున్నాడమ్మా, వాడు చేసిన ఎదవ చేష్టలకి కంపెనీ తీసేస్తుంది అనుకుంది. ముందే జనరల్గా హెచ్ఆర్ పిలిచి, బాబు నీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి, నీకు నువ్వుగా రాజీనామా చేసి వెళ్ళిపోతే నీకు రావాల్సిన బెనిఫిట్స్ కానీ, లేదా నేను ఇక్కడ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ లెటర్తో నువ్వు ఇంకా దగ్గర పని చేసుకోవడానికి ఉంటుంది, లేదు మేము డిస్మిస్ చేసాం, టెర్మినేట్ చేసామనంటే నీ కెరీర్కే మచ్చ, నీకే మార్కు అన్నట్టుగా ఉంటుంది. సో ఇక్కడ కూడా వాళ్ళు సస్పెండ్ చేస్తారంటే వీళ్ళకి పరువు దక్కినట్టేగా. మేమే ముందు ఆయన వెళ్ళిపోకముందు మేమే సస్పెండ్ చేస్తాంగా, మేమే పార్టీలోంచి తీసేసాంగా అని చెప్పుకోవడానికి ఉంటుందని ఈ విధంగా బహిరంగ లేఖ రిలీజ్ చేశారేమో పార్టీ. ఇంతకుముందు వీడియోలో ఏదో లింక్లో బహిరంగ లేఖ కూడా చూశాను, కేంద్ర కార్యాలయం వైసీపీ అన్నట్టుగా. మేబీ కేంద్ర కార్యాలయం అంటే అక్కడ ఎవరో జనరల్ సెక్రటరీయో లేదా ఎవరో అధ్యక్షులు సంతకం ఉండాలిగా, దాని సంతకం అయితే లేదు దాని మీద, లెటర్ మీద. సో మొత్తానికి పేపర్ ప్రకటన అయితే సస్పెండ్ చేస్తున్నట్టుగా వచ్చింది. అలా వెళ్ళిపోయిన అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అబ్బాయి మాకు ఇంకా ఇదంతా వదిలేసిందిరా బాబు, మేము నచ్చినట్టు అయితే వేరే పార్టీలోకి వెళ్తాం, లేదా న్యూట్రల్గా ఉండి మా పనులు మా బిజినెస్ మేము చేసుకుంటాం. అది అంటే ఇప్పటి వరకు ఇది ఇతను తొలి వ్యక్తి. ఆ తర్వాత ఇంకెవరైనా ఉన్నారంటారా, లేకపోతే ఇక్కడతో అయిపోతుంది అంటారా? మరి అది ఇతను తొలి వ్యక్తి అని మీరు అంటున్నారు. చాలా మంది మానసికంగా వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. కాకపోతే వైసీపీ అనేది అతి బీభత్సంగా ఆడేసుకుంది కాబట్టి టీడీపీలోకి వెళ్ళలేని పరిస్థితి. టీడీపీలోకి వెళ్ళారు, జనసేనలోకి కూడా వెళ్ళారు. అప్పుడు అలాగే బీజేపీలోకి వెళ్తామంటే బీజేపీ కేంద్ర పార్టీ, అది లోకల్ పార్టీ కాదు. లోకల్గా ఎవడో సోపేసి వెళ్ళిపోవడానికి సెంట్రల్ లెవెల్లో రికమెండేషన్లు అన్ని ఉంటే కానీ జరగదు. ఇక్కడ పురంధేశ్వర గారిని కలిసి అమ్మమ్మ కొద్ది చూడండి అంటే ఆవిడ చెప్పేస్తుంది, ఒకసారి అధిష్టానంతో మాట్లాడి చెప్తానుండమ్మా అని చెప్తారు. ఎందుకు బీజేపీ వాళ్ళతో ఎలాగో విమర్శలు గట్రా చేయలేదు కూడా, ఒక బీజేపీ ఒకటే ఆప్షన్ ఉంది. సో ఆప్షన్ లేదు కాబట్టి జనసేనలోకి వెళ్ళడానికి కానీ టీడీపీలోకి వెళ్ళడానికి అందుకు స్తబ్దుగా సైలెంట్గా ఉండిపోతున్నారు. చాలా మందికి ఉంది అది. లక్కీ ఏంటంటే ఈయన ఈ పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి ఇంకా ఈయన హ్యాపీ. అయితే వేరే పార్టీకైనా విచ్చలవిడిగా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, లేదా తన పనులు తను చేసుకోవచ్చు.